హాయ్ హలో నమస్తే. వెల్కమ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కి, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా 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 అవసరం. ఎందుకు అనంటే మీరు గనక మీ బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీరు క్వాలిటీ సేల్స్ చేయవచ్చు. కొత్త కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ అనేది చేయవచ్చు. మీ దగ్గరికి వేరే స్టేట్స్ నుంచెల్లి, వేరే లొకేషన్స్ నుంచెల్లి కూడా కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే గనక. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ కి కావాల్సిన 10 టిప్స్ అనేటివి, 10 స్టెప్స్ అనేటివి నేను మీకు చెప్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకొక ఐడియా అనేది వస్తది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది. సో, స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. జస్ట్ 1 సెకండ్. చూడండి. దీంట్లో మీకు 10 స్టెప్స్ గురించి చెప్తాను. సో, స్టెప్ నంబర్ 1 వచ్చేసరికి క్రియేట్ ఏ బిజినెస్ వెబ్‌సైట్. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ వాళ్ళకి, వాళ్ళ బిజినెస్‌కి ఒక వెబ్‌సైట్ అనేది ఉండాలి. సో, వెబ్‌సైట్ అనేది మీరు వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. లేదా విక్స్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. లేదా షాపిఫైలో గూడా మీరు ఎలాంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్‌సైట్ అనేది క్లియర్‌గా, ఈజీగా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్టిమైజ్డ్ ఇట్ ఫర్ మొబైల్ యూజర్స్. సో, వెబ్‌సైట్ అనేది ఓన్లీ ల్యాప్‌టాప్‌లో, పీసీలోనే కాకుండా మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో, దాన్ని మీరు కరెక్ట్‌గా రెస్పాన్సివ్ డిజైన్ అనేది చేపించాలి. ఎవరైతే డిజైనర్ ఉంటారో. ఆ తర్వాత ఇంక్లూడ్ క్లియర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కాల్ టు యాక్షన్. మీ యొక్క వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి కాల్ టు యాక్షన్ అనేది ఇవ్వాలి. రిజిస్టర్ ఫర్ మై ఫ్రీ వర్క్‌షాప్ లేదా రిజిస్టర్ నౌ. సో, ఇలాంటి కాల్ టు యాక్షన్స్ అనేటివి ఇవ్వాలి. ఇది స్టెప్ నంబర్ 1. సో, స్టెప్ నంబర్ 2 వచ్చేసరికి లివరేజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజ్ యువర్ వెబ్‌సైట్ ఫర్ గూగుల్ సెర్చ్. మీరు వెబ్‌సైట్ డిజైన్ చేపియడమే గాదు, వెబ్‌సైట్‌ని డెవలప్ చేపియడమే గాదు, అది గూగుల్‌లో ఆప్టిమైజ్ అయ్యేలాగా గూడా చేయాలి. యూజ్ రిలవెంట్ కీవర్డ్స్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్. మీ బిజినెస్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో మీ వెబ్‌సైట్‌లో ఆ కీవర్డ్స్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. ఎక్కువగా వాడండి. ఫోకస్ ఆన్ లోకల్ ఎస్‌ఈఓ లైక్ గూగుల్ మై బిజినెస్, కస్టమర్ రివ్యూస్, లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్. మీ యొక్క బిజినెస్ ని, మీ యొక్క వెబ్‌సైట్ ని గూగుల్ మై బిజినెస్ లో యాడ్ చేయాలి. ఇది కంప్లీట్ గా ఫ్రీ. ఎవరికీ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీ ఓన్ గా మీరు గూగుల్ మై బిజినెస్ లో లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క వెబ్‌సైట్ ని. క్లియర్? అలానే లోకల్ బేస్డ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పైన కూడా కొంచెం ఫోకస్ అనేది చేయండి. ఇది స్టెప్ నంబర్ 2. నెక్స్ట్ స్టెప్ నంబర్ 3 వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇది చాలా చాలా యూజ్‌ఫుల్. ప్రతి ఒక్కరు చేయాలి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్. దీంట్లో గనక మీరు మీ యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేయవచ్చు. అలానే ఎంగేజింగ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయవచ్చు. లేదా పెయిడ్ యాడ్స్ అనేటివి మీరు రన్ చేయవచ్చు. ప్రమోట్ యువర్ బిజినెస్ ఆన్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్. మీ బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి ప్రమోట్ చేయాలి అనంటే ఫేస్‌బుక్‌లో చేయొచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో చేయొచ్చు, లింక్డ్ఇన్‌లో చేయొచ్చు, ట్విట్టర్‌లో చేయొచ్చు. అలానే మీ బిజినెస్ గురించి కంటెంట్ షేర్ చేయండి. ఇమేజెస్ షేర్ చేయండి, వీడియోస్ చేయండి. ఆ తర్వాత టెస్టిమోనియల్స్ మీరు ఆల్రెడీ ఎవరికైతే వర్క్ చేశారో అతని దగ్గర నుంచెల్లి ఒక ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకొని టెస్టిమోనియల్ వీడియో అనేది క్రియేట్ చేసి అప్‌లోడ్ చేయండి. సో, ఇవన్నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఇక్కడ అప్‌లోడ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేటివి ఈజీగా వస్తాయి. తర్వాత రన్ పెయిడ్ యాడ్స్ టు టార్గెట్ పొటెన్షియల్ కస్టమర్స్. మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసి పెయిడ్ యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసినట్టయితే ఇట్స్ లైక్ బూమ్. యెస్. క్లియర్? సో, ఇది స్టెప్ నంబర్ 3. ఆ తర్వాత స్టెప్ నంబర్ 4
గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్. యూజ్ పేపర్ క్లిక్ పిపిసి యాడ్స్ టు గెట్ ఇన్స్టాంట్ లీడ్స్. మీరు ఫేస్బుక్ లేదా గూగుల్ యాడ్స్ లో పే పర్ క్లిక్ అంటే మనం యాడ్స్ ఇచ్చినప్పుడు లింక్ ఏవైతే ఇస్తామో సో దాన్ని క్లిక్ చేస్తే మనకి లీడ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు టార్గెట్ అనేది చేయొచ్చు. తర్వాత టార్గెట్ ద రైట్ ఆడియన్స్ బేస్డ్ ఆన్ డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్ అండ్ లొకేషన్స్. మీ కస్టమర్, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ జాబ్ టైటిల్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఉండే ప్లేస్ ఏంటి, సో ఎక్కడి వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో ఇవంతా మీకు క్లియర్ గా మీ మైండ్ లో ఉండాలి. ఆ తర్వాత రీటార్గెట్ విజిటర్స్ హూ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ బిజినెస్. చాలా మంది వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ మనం రీటార్గెట్ అనేది చేయాలి. సో రీటార్గెటింగ్ అనేది చేస్తే వాళ్ళు ఒక రోజు మన ప్రోడక్ట్ కొనే అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? ఇది స్టెప్ 4. సో స్టెప్ నెంబర్ 5 వచ్చేసరికి కంటెంట్ మార్కెటింగ్, బ్లాగింగ్ అండ్ వీడియోస్. సో కంటెంట్ మార్కెటింగ్ అండ్ బ్లాగింగ్ వీడియోస్ కి చాలా డిమాండ్ అనేది కూడా ఉంది. సో చూడండి, మీరు ఏం చేయాలంటే స్టార్ట్ ఏ బ్లాగ్ రిలేటెడ్ టు యువర్ ఇండస్ట్రీ. మీది ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, లైక్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఫోటోగ్రఫీ, ఇంకేదైనా బిజినెస్ లేదా లైక్ ఏదైనా ఈ కామర్స్ లాంటి వెబ్సైట్స్ మీరు రన్ చేస్తున్నారు, ఈ కామర్స్ ప్రొడక్ట్స్ మీరు డెవలప్ చేస్తున్నారు. సో వాటి గురించి మీరు ఆర్టికల్స్ అనేటివి రాయాలి, బ్లాగ్స్ అనేటివి రాయాలి. ఇలా రాస్తే మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. తర్వాత క్రియేట్ వీడియో కంటెంట్ ఫర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్. వీడియో కంటెంట్ అనేది కూడా మీరు క్రియేట్ అనేది చేయాలి. లైక్ లాంగ్ ఫామ్ వీడియోస్ చేయొచ్చు, షార్ట్ ఫామ్ వీడియోస్ చేయొచ్చు. మీ బిజినెస్ ఏదైనా సరే దానికి రిలేటెడ్ గా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కనిపిస్తే మీకు క్వాలిటీ కస్టమర్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేట్ యువర్ ఆడియన్స్ అండ్ ఎస్టాబ్లిష్ అథారిటీ ఇన్ యువర్ నిచ్. ఫస్ట్ మీరు మీ యొక్క ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వండి, ఎడ్యుకేట్ చేయండి. సో ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే మీ బ్రాండ్ పైన వాళ్ళకి, మీ యొక్క నీచ్ పైన వాళ్ళకి అథారిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో మిమ్మల్ని ట్రస్ట్ అనేది చేస్తారు. సో అందుకే కంటెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ కూడా ఈజీగా మనం క్రియేట్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు మనం లీడ్స్ ఎలా కలెక్ట్ చేసాం. సో ఆర్గానిక్ నుంచి లీడ్స్ వస్తున్నాయి, మనకి యాడ్స్ రన్ చేస్తే యాడ్స్ నుంచి కూడా మనకి లీడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళని నర్చరింగ్ చేయాలి, వాళ్ళకి మెసేజెస్ పంపించాలి అని అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కూడా మనం చేయాలి. సో ఇది ఎలా చేయొచ్చు అంటే కలెక్ట్ ఈమెయిల్స్ ఫ్రమ్ వెబ్సైట్ విజిటర్స్ అండ్ సోషల్ మీడియా ఫాలోవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ లో ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఆ వెబ్సైట్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తే మనకు వాళ్ళ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో సమ్ వాల్యూ షేర్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో మీ యొక్క ఈమెయిల్ ని ఎంటర్ చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి కూడా మనము ఈమెయిల్స్ అనేటివి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఈమెయిల్స్ కి వచ్చిన ఈమెయిల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి మనం న్యూస్ లెటర్స్ పంపించవచ్చు, మన ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన బిజినెస్ లో ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి షేర్ చేయవచ్చు. క్లియర్? సో ఇవన్నీ చేయడానికి యూజ్ ఈమెయిల్ ఆటోమేషన్ ఫర్ బిల్డర్ ఎంగేజ్మెంట్. ఎందుకంటే ఒక్కళ్ళమే ప్రతి ఒక్క మెయిల్ కి మనం మెసేజ్ పంపించలేం, ప్రతి ఒక్కరికి మనం సెండ్ అనేది చేయలేం. సో అందుకే ఏం చేయాలి అని అంటే ఆటోమేషన్ టూల్స్ అనేటివి ఉంటాయి, వాటిని యూజ్ చేసి ఈజీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మనము ఈమెయిల్స్ అనేటివి పంపించవచ్చు. క్లియర్? ఇది ఈమెయిల్ మార్కెటింగ్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్. సేమ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా అయితే చేస్తామో వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కూడా అలానే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అనేటివి ఉంటాయి. సెండ్ పర్సనల్ సెండ్ పర్సనలైజ్డ్ సెండ్ పర్సనలైజ్డ్ ఆఫర్ అండ్ అప్డేట్స్ టు కస్టమర్స్. సో మీరు ఆఫర్స్ అనేవి క్రియేట్ చేయండి. స్పెషల్ సండే ఆఫర్ అనండి లేదా మంత్ ఎండింగ్ ఆఫర్ అనండి. సో ఇలా మీరు
స్పెషల్ ఆఫర్స్ క్రియేట్ చేసి మీ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అతనికి అప్డేట్స్ ఇస్తూ ఉండండి. ఇలా ఇస్తే మీకు ప్రోడక్ట్ పర్చేజ్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. యూజ్ వాట్సాప్ బిజినెస్ ఫర్ క్విక్ కమ్యూనికేషన్స్. సో బిజినెస్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయండి. ఆ తర్వాత ఆఫర్, డిస్కౌంట్స్ అండ్ ప్రమోషన్స్ వయా ఎస్ఎంఎస్ ఆల్సో. క్లియర్? సో స్టెప్ నెంబర్ 8 వచ్చేసరికి ఆన్‌లైన్ లిస్టింగ్స్ అండ్ రివ్యూస్. ఇది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ ఏదైనా సరే, మీ బిజినెస్ ఏదైనా సరే దానికంటూ ఒక వెబ్‌సైట్ అనేది ఉండాలి. ఆ వెబ్‌సైట్‌ని మనం ఆన్‌లైన్‌లో లిస్ట్ అనేది చేయాలి. చూడండి, లిస్ట్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ మై బిజినెస్, జస్ట్ డయల్, యెల్ప్, ఇండియా మార్ట్. సో ఇలా చాలా లిస్టింగ్స్ అనేటివి 100కి పైగా లిస్టింగ్ వెబ్‌సైట్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీ బిజినెస్‌ని వెళ్లి లిస్టింగ్ అనేది చేసుకోండి. ఇది కంప్లీట్‌లీ ఫ్రీగా ఉంటుంది. కంప్లీట్‌లీ ఫ్రీ. మీరు గూగుల్‌లోకెళ్ళి జస్ట్ లిస్టింగ్ వెబ్‌సైట్స్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు 100 వెబ్‌సైట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో మీ బిజినెస్‌ని ఫ్రీగా లిస్టింగ్ అనేది చేసుకోండి దాంట్లో. క్లియర్? తర్వాత ఎంకరేజ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ టు లీవ్ పాజిటివ్ రివ్యూస్. ఎవరైతే మీ బిజినెస్ దగ్గరికి వచ్చి లేదా మీ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి మీ సర్వీసెస్ తీసుకొని సాటిస్ఫై అయ్యాడో అతనికి చెప్పండి, పాజిటివ్ రివ్యూ ఇవ్వమని ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత రెస్పాండ్ టు రివ్యూస్ ప్రొఫెషనల్లీ టు బిల్డ్ క్రెడిబిలిటీ. మీ యొక్క రివ్యూస్ ఏవైతే ఉన్నాయో లైక్ మీ గూగుల్ మై బిజినెస్ లో కావచ్చు, ట్రస్ట్ పైలట్ లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు రివ్యూస్ ఏవైతే వస్తున్నాయో వాటికి ఒక ప్రొఫెషనల్ గా మీరు రెస్పాండ్ అనేది అవుతే మీ బ్రాండ్ క్రెడిబిలిటీ అనేది ఇంకా హై అవుతుంది. సో ఇది మీరు కంపల్సరీ పాటించాల్సిన విషయం. సో నెక్స్ట్ స్టెప్ 9 వచ్చేసి అఫిలియేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. అఫిలియేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, రైట్? సో అఫిలియేట్ ఏంటి అని అంటే పార్ట్నర్ విత్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్, పార్ట్నర్ విత్ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు ప్రమోట్ యువర్ బ్రాండ్. ఎవరైతే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కొంతమంది ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉంటారో వాళ్ళతో కోఆపరేట్ అవ్వండి. వాళ్ళతో డిస్కషన్ అనేది చేయండి. కమిషన్ ఇస్తాను. సో నా బిజినెస్ గురించి మీరు రిఫర్ చేసినట్టయితే మీకు కొంత కమిషన్ అనేది ఇస్తాను అని చెప్పి మీరు మాట్లాడాలి. క్లియర్? ఇది అఫిలియేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో స్టెప్ నెంబర్ 10 వచ్చేసి ఆటోమేషన్ అండ్ ఏఐ టూల్స్. యూజ్ ఏఐ పవర్డ్ టూల్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్, చాట్ బోట్స్ అండ్ మార్కెటింగ్ ఆటోమేషన్. చూడండి, ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటెంట్ క్రియేట్ చేయడం పెద్ద రాకెట్ సైన్స్ వస్తే అస్సలు కాదు. ఎందుకు అనంటే చాట్ జీపీటీ వచ్చింది, డీప్ సీక్ వచ్చింది, క్లాడ్ ఏఐ వచ్చింది, తర్వాత మెటా ఏఐ వచ్చింది, జెమినీ వచ్చింది. ఇలా చాలా రకాల ప్లాట్ఫామ్స్ అనేవి రావడం జరిగింది. వీటిని యూజ్ చేసి మనం ఈజీగా కంటెంట్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయలేకపోతున్నామంటే మనము చాలా వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాము అని అర్థం. సో వీటి కోసం ఏం చేయాలి అని అంటే టూల్స్ లైక్ చాట్ జీపీటీ యూజ్ చేయండి, లేదా క్యాన్వా యూజ్ చేయండి, హబ్ స్పాట్ యూజ్ చేయండి. మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇవి యూజ్ చేస్తే మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒక 5 మెంబర్స్ చేసే వర్క్ మీరు ఒక్కరే ఈజీగా చేయొచ్చు. సో ఇవి 10 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీ బిజినెస్ అనేది ఆన్లైన్ లో 100% గ్రో అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అలానే ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.